తేజ టీవీ న్యూస్. నల్గొండ జిల్లా కేతపల్లిలో ఇంటి వద్ద పార్క్ చేసిన పత్తి లోడుతో ఉన్న ట్రాక్టర్ ని దొంగిలించారు ఇద్దరు వ్యక్తుల్ని. వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని నల్గొండ డీఎస్పీ శివరామిరెడ్డి తెలిపారు. శాలిగౌరారం రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియా ముందు వివరాలు వెల్లడించారు. కేతేపల్లి మండలం భీమారానికి చెందిన నూకల కోటేష్, అతని బంధువైన సూర్యాపేటకు చెందిన ఆడెపు సాయి కుమార్లతో కలిసి ఆన్లైన్ బెట్టింగ్లు ఆడుతూ జల్సాల కోసం పత్తి లోడ్ని దొంగలించి సగం పత్తిని సూర్యాపేటలో అమ్మివేసి మిగిలిన పత్తిని కట్టంగూరు మండలం ఐటిపాముల మిల్లులో అమ్మడానికి వెళ్తుండగా ఇనుపాముల వద్ద పట్టుకున్నామని డీఎస్పీ తెలిపారు. ఇందులో ఒక నిందితుడు నూకల కోటేష్ పాత నేరస్తుడని, వీరి వద్ద నుండి ఒక బైక్, పత్తిలోడు ట్రాక్టర్, 50,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. మొన్న 8వ రోజు జనవరి 8న పెద్దపల్లి ప్రాపర్లో జటంగి బుచ్చి అనే అతని యొక్క ట్రాక్టర్ విత్ ట్రాలీ, అందులో 36 క్వింటాల పత్తి లోడుతో ఉన్నట్టు దాన్ని ప్రదీప్ రెడ్డి ఇంటి ముందట నైట్ పెట్టడం జరిగింది. పెడితే మార్నింగ్ లేచి చూసేసరికి అది ట్రాక్టరు దొంగతనం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసి కేతపల్లి ఎస్ఐ గారు కేసు నమోదు చేసి దాన్ని దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా సిఐ గారు దాన్ని టేకప్ చేసి, అది గ్రేవ్ కేసు, దాన్ని టేకప్ చేసి దాని గురించి 2 బృందాలుగా సిఐ అండ్ ఎస్ఐ ఆధ్వర్యంలో వాటిని విచారణ చేయాలని ఎస్పీ గారు ఆదేశించడం, అదే తడువుగా దాని గురించి సమాచారం సేకరించడము. ఈ క్రమంలో ఈరోజు మార్నింగ్ పెద్దపల్లిలోనే వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ట్రాక్టరు సూర్యాపేట వైపు నుంచి ఇటు ఐటిపాముల వైపుకి వస్తుంది. ఈ క్రమంలో వీరిని A1 నూకల కోటేష్ అండ్ A2 అడప్ సాయి కుమార్ ఇద్దరిని అదుపులోకి తీసుకొని ట్రాక్టర్తో పాటు వస్తున్నప్పుడు అదుపులో తీసుకొని విచారిస్తే వీళ్ళిద్దరు ఇటు దొంగతనం చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. ఇందులో A1 అయినటువంటి నూకల కోటేష్ది భీమారం గ్రామం, కేతపల్లి మండలం. A2 వచ్చేసి అడప్ సాయి కుమార్, అన్నాదురై నగర్, సూర్యాపేట టౌన్. ఇతను A1 వచ్చేసి గతంలో మాడుగులపల్లి, వేములపల్లి మరియు కేతపల్లి పోలీస్ స్టేషన్లో ట్రాక్టర్ దొంగతనము చేసిన కేసులున్నాయి. కేసుల్లో అరెస్ట్ అయ్యి బెయిల్ పైన వచ్చాడు. ఇతను గతంలో ఆన్లైన్ బెట్టింగులు, మన తర్వాత ఈ జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేశాడు. జైలుకు పోయి వచ్చిన తర్వాత కూడా అతని ప్రవర్తన మార్చుకోకుండా ఆన్లైన్ బెట్టింగ్ కంటిన్యూ చేస్తూ ఈ క్రమంలో వాటికి మళ్ళీ సేమ్ అదేవిధంగా రిపీట్ చేయడం జరిగింది. అందులో ఆడపి సాయి కుమార్ అనే తన మిత్రుడు, ఫ్రెండ్ అయినటువంటి అతనికి చెప్పడము, ఇద్దరం కలిసి చేద్దాము, ఇద్దరం చెరసంగం తీసుకుందాము వచ్చిన లాభాలను అని చెప్పి చెప్పడము. ఈ క్రమంలో ఇద్దరు ఒక జట్టుగా ఏర్పడి మొన్న 8వ నాడు ఇక్కడ పార్కింగ్ చేసినటువంటి ఆ లోడెడ్ ట్రాక్టర్ను దొంగతనం చేసి అందులో 11 క్వింటాల పత్తిని సూర్యాపేట దగ్గర ఉన్నటువంటి బాలెంలలో కాటంలో అమ్మడం జరిగింది. అమ్మితే 72,000 వచ్చినాయి. అది ఆ డబ్బులో కొంత భాగం ఖర్చు పెట్టుకొని మిగిలినటువంటి 50,000 రూపాయలను మన సిఐ గారు వాటిని స్వాధీనపరచుకోవడం జరిగింది. అదేవిధంగా మిగిలిన కాటన్ ఏదైతే ఉందో 25 క్వింటాల్ దాన్ని కూడా ట్రాక్టర్తో ఇచ్చినాక స్వాధీనపరచుకోవడం, ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కోర్టుకు రిమాండ్కు తరలిస్తున్నాము. వీళ్ళపైన షీట్స్ కూడా ఓపెన్ చేసి వీళ్ళపైన నిఘాలో ఉంచడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ కేసును దర్యాప్తు చేసినటువంటి సిఐ కొండరెడ్డి, శాలిగౌరారం ఎస్ఐ కేతపల్లి మరియు సిబ్బందిని ఎస్పీ గారు అభినందించడం జరిగింది. పెద్దపల్లి ప్రాపర్లో జటంగి బుచ్చి అనే అతని యొక్క ట్రాక్టర్ విత్ ట్రాలీ, అందులో 36 క్వింటాల పత్తి లోడుతో ఉన్నట్టు దాన్ని ప్రదీప్ రెడ్డి ఇంటి ముందట నైట్ పెట్టడం జరిగింది. పెడితే మార్నింగ్ లేచి చూసేసరికి అది ట్రాక్టరు దొంగతనం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసి కేతపల్లి ఎస్ఐ గారు కేసు నమోదు చేసి దాన్ని దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా సిఐ గారు దాన్ని టేకప్ చేసి, అది గ్రేవ్ కేసు, దాన్ని టేకప్ చేసి దాని గురించి 2 బృందాలుగా సిఐ అండ్ ఎస్ఐ ఆధ్వర్యంలో వాటిని విచారణ చేయాలని ఎస్పీ గారు ఆదేశించడం, అదే తడువుగా దాని గురించి సమాచారం సేకరించడము. ఈ క్రమంలో ఈరోజు మార్నింగ్ పెద్దపల్లిలోనే వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ట్రాక్టరు సూర్యాపేట వైపు నుంచి ఇటు ఐటిపాముల వైపుకి వస్తుంది. ఈ క్రమంలో వీరిని A1 నూకల కోటేష్ అండ్ A2 అడప్ సాయి కుమార్ ఇద్దరిని అదుపులోకి తీసుకొని ట్రాక్టర్తో పాటు వస్తున్నప్పుడు అదుపులోకి తీసుకొని విచారిస్తే
వీళ్ళిద్దరు ఇటు దొంగతనం చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. ఇందులో A1 అయినటువంటి నూకల కోటేశ్వరి భీమారం గ్రామం చేతపల్లి మండలం, A2 వచ్చేసి అడప్ సాయి కుమార్ అన్నాదురై నగర్ సూర్యాపేట టౌన్. ఇతను A1 వచ్చేసి గతంలో మాడుగులపల్లి, వేములపల్లి మరియు చేతపల్లి పోలీస్ స్టేషన్లో ట్రాక్టర్ దొంగతనము చేసిన కేసులు ఉన్నాయి. కేసుల్లో అరెస్ట్ అయ్యి బెయిల్ పైన వచ్చాడు. ఇతను గతంలో ఆన్లైన్ బెట్టింగులు మన తర్వాత ఈ జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేశాడు. జైలుకు పోయి వచ్చిన తర్వాత కూడా అతని ప్రవర్తన మార్చుకోకుండా ఆన్లైన్ బెట్టింగ్ కంటిన్యూ చేస్తూ ఈ క్రమంలో వాటికి మళ్ళీ సేమ్ అదే విధంగా రిపీట్ చేయడం జరిగింది. అందులో అడప్ సాయి కుమార్ అనే తన మిత్రుడు ఫ్రెండ్ అయినటువంటి అతను చెప్పడము, ఇద్దరం కలిసి చేద్దాము, ఇద్దరం చేద్దాము, తీసుకుందాము వచ్చిన లాభాలను అని చెప్పి అనడము. ఈ క్రమంలో ఇద్దరు ఒక జట్టుగా ఏర్పడి మొన్న 8వ నాడు ఇక్కడ పార్కింగ్ చేసినటువంటి లోడెడ్ ట్రాక్టర్ను దొంగతనం చేసి దాన్ని అందులో 11 క్వింటాల పత్తిని సూర్యాపేట దగ్గర ఉన్న బాలెంలలో కాటన్ మిల్లులకు అమ్మడం జరిగింది. అమ్మితే ఖర్చు పెట్టుకొని మిగిలినటువంటి 50,000 రూపాయలను మన సిఐ గారు వాటిని స్వాధీనపరచుకోవడం జరిగింది. అదేవిధంగా మిగిలిన కాటన్ ఏదైతే ఉందో 25 క్వింటాల్ దాన్ని కూడా ట్రాక్టర్తో యుక్తంగా స్వాధీనపరచుకోవడం, ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కోర్టుకు రిమాండ్కు తరలిస్తున్నాము. వీళ్ళపైన షీట్స్ కూడా ఓపెన్ చేసి వీళ్ళపైన నిఘాలో ఉంచడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ కేసును దర్యాప్తు చేసినటువంటి సిఐ కొండలరెడ్డి, షారిగౌరారం, ఎస్ఐ కేతపల్లి మరియు సిబ్బందిని ఎస్పీ గారు అభినందించడం జరిగింది.